గ్రంథాలయానికి పుస్తకాల డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సుచిత్ర వీరయ్య చౌదరి. లాస్ట్రిత బిల్డర్స్ మరియు డెవలపర్స్ వారి సహకారంతో ఒంగోలులోని జిల్లా గ్రంథాలయానికి క్రెడాయ్ ఒంగోలు బిల్డర్ అసోసియేషన్ వారు పుస్తకాలను డొనేషన్ చేశారు. ఈ డొనేషన్ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు గౌరవ శ్రీ దామచల్ల జనార్దన్ గారు, వారి సతీమణి గౌరవ శ్రీమతి నాగసత్యలత గారితో కలిసి పాల్గొన్న ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా గౌరవ శ్రీమతి సుచిత్ర వీరయ్య చౌదరి గారు. ఈ సందర్భంగా సుచిత్ర గారు ఒంగోలులో అందరికీ బాగా ఉపయోగపడే విధంగా ఒక మంచి ప్రదేశంలో మినీ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని జనార్దన్ గారిని కోరడం అడిగిన వెంటనే రంగరాయిని చెరువు దగ్గర స్థలం కేటాయించడం జరిగింది. అయితే అంతేకాకుండా ఆ గ్రంథాలయానికి వీరయ్య చౌదరి గారి పేరు కూడా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా సుచిత్ర గారు మాట్లాడుతూ అడిగిన వెంటనే మినీ గ్రంథాలయానికి స్థలం కేటాయించి దివంగత నేత కీర్తిశేషులు శ్రీ ముప్పవరపు వీరయ్య చౌదరి గారి పేరు ప్రకటించడం పట్ల వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రెడాయి సంస్థ యాజమాన్యం సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ఒంగోలు నియోజకవర్గ అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఒక సుందరమైన పట్టణాన్ని తయారు చేయడానికి కృషి చేస్తున్న డైనమిక్ లీడర్ తనకున్న బిజీ షెడ్యూల్లో కూడా మాకు సమయం ఇచ్చి జిల్లా గ్రంథాలయానికి విచ్చేసిన దామచల్ల జనార్దన్ గారికి, డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న డీజేఆర్ ట్రస్ట్ నిర్వాహకురాలు నాగసత్యలత గారికి, క్రెడాయ్ అసోసియేషన్స్ మెంబర్స్ అందరికీ, లాస్ట్రిత బిల్డర్స్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ శివకృష్ణ గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. లాస్ట్రిత బిల్డర్స్ అండ్ డెవలపర్స్ నిర్మాణ సంస్థ వారు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి వారు చేస్తున్న ఈ సాయం జిల్లాలో నిరుపేద విద్యార్థులకు కళలకు ప్రాణం పోసిన వారవుతారు. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శివకృష్ణ గారికి, వారి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా అందరినీ ఆహ్వానిస్తున్నాం. తమ ఇళ్లలో జరిగే పుట్టినరోజు అయ్యుండొచ్చు, లేదా పెళ్లి రోజు అయ్యుండొచ్చు, ఎటువంటి శుభకార్యాలకైనా గుర్తుగా వారి స్థాయికి తగ్గట్టుగా కనీసం ఒక పుస్తకాన్నైనా డొనేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నిరుపేద విద్యార్థులను సమాజంలో వెలుగులు నింపే ప్రభుత్వాధికారిగా లేదా ప్రజాసేవకుడిగా తయారు కావడానికి ఇది ఉపయోగపడవచ్చు. జిల్లా గ్రంథాలయ ఆధునికకు దేవాలయాలుగా వర్ధిల్లాలి అంటే ఇది మన అందరిది సామూహిక బాధ్యతగా భావిస్తూ జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గ్రంథాలయంలో మన ఏదైతే ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు బుక్స్ అంతా కూడా వాళ్ళు డొనేట్ చేశారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన చైర్మన్ గారితో మన రంగారాయ చెరువులో ఇక్కడంతా కూడా మేము చూసాం. ఇక్కడ కూడా వాళ్ళు మన వీరయ్య గారి పేరు మీద గ్రంథాలయం చిన్నది ఒకటి, ఎందుకంటే ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు, యంగర్ ఉంటారు, అందరు కూడా వాకింగ్కి వస్తుంటారు. ఎంతో మంది తిరిగేది డైలీ ఒక 3000 మంది ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు, పొద్దునైతే సాయంత్రం అయితే. దానికోసం అని చెప్పేసి కొంతమంది చదువుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఆల్ న్యూస్ పేపర్స్, దానికి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ కూడా అలాట్ చేస్తూ ఉన్నాం. అలాట్ చేసిన తర్వాత దానికి చిన్నది వాళ్ళకి కూర్చోవడానికి వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. దానికి మన వీరయ్య మన మధ్యలో లేకపోయినా ఆయన గుర్తుండేటట్టుగా ఆయన పేరు మీద గ్రంథాలయ సంస్థ వాళ్ళు చైర్మన్ గా ఉన్న సుచిత్ర గారు వాళ్ళు ఆధ్వర్యంలో దీన్ని ఇక్కడ ప్లేస్ లో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. దానికి పబ్లిక్ ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఎవరైనా కూడా కాసేపు పేపర్ చదువుకోవాలన్నా, కాసేపు కూర్చోవాలన్నా ఇవన్నీ కూడా చేసే విధంగా దాన్ని తీసుకెళ్తాం.